ద్వారా నేను జనాలకు వెళ్ళాలి, లేదంటే యాజ్ ఏ బ్యూటీషియన్గా నా ప్రయత్నాలు కావచ్చు, యాజ్ ఏ ఎలా అనిపించింది మీకు? సోర్స్ ఏంటి? హౌ యూ గెట్ ద కాంటాక్ట్స్ ఆర్ హౌ యూ గెట్ ద వర్క్ అన్నట్టు ఎట్లా? నాకు చాలా సార్లు అనిపించింది మనకి ఏదైనా ఒకటి ఇట్లా ఉండాలి, చెయ్యాలి, మనకంటే ఒక పేరు గుర్తు రావాలన్నట్టు ఒక అనిపిస్తుంది అంతే. ఓకే. శారీ కడతారా మీరు అబ్బాయిలకు అమ్మాయిలకు? అబ్బాయిలకు ఎందుకు కడతారు? అమ్మాయిలకు కడతారా? ఓకే. ఎలాంటి ఎన్ని టైప్స్ శారీస్ కడతారు? ఎన్ని టైప్స్ అంటే వాళ్ళకి నచ్చే వాళ్ళ లుక్ని బట్టి. ఓ ఓకే. బ్యూటీషియన్ కూడా ఉన్నారు కదా, ఏమైనా కోర్స్ చేశారా మీరు బ్యూటీషియన్ లో? చేసా. ఓకే. అంటే పీజీ డిప్లొమా అట్లా ఏం లేదు, జస్ట్ నాకు తెలిసిన నా ఫ్రెండ్ దగ్గర నేను నేర్చుకున్నా జస్ట్ బేసిక్ గా. ఓకే. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ మీ కమ్యూనిటీలో? వాళ్ళు మీలో టైంకి వచ్చినప్పుడు మీ బాధలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళు ఎంత, లేదంటే వెన్నుపోటు పొడిచే వాళ్ళు కొంతమంది ఎవరి కమ్యూనిటీలోనే ఉంటారు, ఎలా అనిపిస్తుంది వాళ్ళ? మా కమ్యూనిటీలో అయితే నాకు అందరు బాగానే ఉన్నారు. ఓకే. అట్లా వెన్నుపోటు అంటే ఎవరు ఏం లేదు ఇప్పటి వరకు అయితే, బాగానే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీ దాంట్లో ఉండరు అనుకుంటా. ఉంటారేమో, బట్ నా లైఫ్ లో అయితే అట్లా జరగలేదు, రాలేరు కూడా. ఓకే. మీ ఇన్స్పిరేషన్ ఎవరండి మీ కమ్యూనిటీలో? మా గురు. ఓకే. పేరు? మల్లిక. మల్లిక. ఏం చేస్తుంటారు వారు? ఆమె ట్రాన్స్జెండరే, ఆమె మ్యారేజ్లకు అట్లా వెళ్తుంటారు. మ్యారేజెస్. ఓకే. గృహ ప్రవేశం కానీ అట్లా. నేను ఒక సంఘటన చెప్తా, మీరు ఏమనుకోద్దు దయచేసి. ఓకే. మొన్న నేను అమీర్పేటకి ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళాను. ఓకే. అయితే ఆ షాప్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మేము మమ్మల్ని ఇన్వైట్ చేసిన తర్వాత ఒక 3 మెంబర్స్ వచ్చారు మీ కమ్యూనిటీ నుంచి. వాళ్ళు కంప్లీట్గా బాయ్స్, వాళ్ళంతా కంప్లీట్ బాయ్స్. ఆ 3 మెంబర్స్ వచ్చిన తర్వాత సరే ఆశీర్వాదాలు ఇస్తున్నారని చెప్పేసి ఎవరైతే ప్రాపరేటర్ ఎవరైతే ఉన్నారో ఓనర్ ఒక 3000 5000 ఇచ్చి పంపించేశారు. తర్వాత రియల్ వచ్చిళ్ళు మీ కమ్యూనిటీ నుంచి, రియల్ ఇప్పుడు ట్రాన్స్జెండర్ గా మారినటువంటి శారీ తోటి నీట్ గా డ్రెస్అప్ చేసుకొని బ్యూటిఫుల్ గా వచ్చింది. ఎందుకంటే మిమ్మల్ని ఎక్స్ప్రెషన్ చూసి, మిమ్మల్ని మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ చూసే గుర్తుపెట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు వచ్చిళ్ళు, దే ఆర్ డిమాండింగ్ అండి. అంటే నమ్మలేకపోయిళ్ళు. ఫస్ట్ ఇప్పుడు నానా పూలి అంటే ఆ పులి మేక తెలిసే ఉంటది. కొన్ని రోజులు వాడు చెప్పిన తర్వాత వాడు వస్తాడు, తర్వాత వచ్చినప్పుడు నమ్మడు వాడు. అదే జరిగింది. ఇప్పుడు రియల్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటి, లేదంటే మీ వేషాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు రియల్ కి వాళ్ళకి, ఇప్పుడు మా వాళ్ళకి తేడా ఏంటంటే దౌర్జన్యాలు చేస్తుంటారు. ఎస్, అవును. 20 మా వాళ్ళు మోస్ట్లీ 90% అట్లా ఎవ్వరు చేయరు. బట్ ఎదుటి మనిషిని బట్టే వీళ్ళు బిహేవియర్ చేంజ్ చేసుకుంటారే తప్ప వీళ్ళంతలో వీళ్ళు ఎవరు అట్లా ఎవరు చేయరు అంతే. ఇంకా మీరు వెళ్తుంటారా? ఐ మీన్ షాప్స్ కి మీకు ఇన్విటేషన్స్ వస్తుంటాయా, లేదంటే లొకేషన్స్ వస్తుంటాయి? లొకేషన్స్ మీకు ఎవరు చెప్తుంటారు మీకు? అంటే మా ఇప్పుడు ఉంటారు కదా మా గురు, ఇప్పుడు నేనే ఉన్నా. ఇప్పుడు ఉదాహరణకు మీకు మ్యారేజ్ ఉంది, నా మ్యారేజ్ ఉంది, రండి ఈ రోజు ఈ డేట్ కి అట్లా. ఓకే. ఎక్కడికైనా వెళ్తారా? ఎక్కడికంటే అంటే మన ఉన్న ఏరియాని బట్టి, లోకల్ అంటే మాకు ఇక్కడ వరకు అన్నట్టు ఉంటది. ఓకే. అక్కడ వరకు వెళ్తాం. ఊర్లలో మీకు తెలిసిన వాళ్ళలో కూడా వెళ్తాం, తెలిసిన వాళ్ళలో వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు మ్యారేజెస్ లో బరాత్లలో డ్యాన్స్ చేస్తారు, అస్తవ్యస్తంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు కొంతమంది. అవును. వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? థాట్ గానీ అంటే అది చెప్పలేము ఇక, ఎందుకంటే కొందరు ఎట్లుంటారంటే డాన్స్ కే పరిమితంగా ఉంటారు. ఇప్పుడు మాది ఇదే, మేము ఇట్లా మా ఇష్టం అన్న వాళ్ళకి మనం ఏం చెప్తాం? తగ్గించిన వాళ్ళకి ఏం చెప్తాం? ఓకే. ఎప్పుడైనా వెళ్ళారా మీ లైఫ్ లో? నేను వెళ్ళిన, అంటే నేను ఇక్కడ నియర్ బై లో నేను వెళ్ళిన వినాయక చవితికి డాన్స్. ఓకే. ఎంత ఇచ్చేవారు పర్ డే, లేదంటే ఒక ప్రోగ్రామ్ కి? 10,000 అట్లా ఇచ్చి. పర్ డే 10,000? నాకు ఇచ్చింది చెప్తున్నా, వేరే అంటే మీరు అందంగా ఉన్నారు అందుకని ఇస్తారు కావచ్చు. ఏమో నాకు ఇచ్చారు కాబట్టి నాకు చెప్తున్నాను. ఒక డేకి 10,000 ఇస్తారా మీకు? అది నైట్ ఒక 1 అవర్. అవును, 1 అవర్ 2 అవర్స్ ఉంటారు మంచిగా చిల్ చేస్తారు. ఓకే. ఇప్పుడు లేపినంత వరకు ఒక 7 కి స్టార్ట్ అయితే 9:30 10 వరకు లాస్ట్. బరాత్ కి వెళ్ళారా? ఐ మీన్ మ్యారేజెస్ ఆర్ ఈవెంట్స్? వెళ్తా. బరాత్ కి వెళ్తారు? తక్కువ, ఇప్పుడు వెళ్ళట్లే. ఓకే. అంటే మానేశారా? అంటే అక్కడ మీకు చాలా మంది అబ్యూస్ గా టచింగ్స్, నెంబర్ ఇవ్వు లేదంటే టచింగ్ చేస్తుంటారు, ఆ క్రింజ్ వర్డ్స్ ఉంటాయి. ఎలా అనిపిస్తుంది మేడం మీకు ఆ వర్డ్స్? ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం అందమైన అబ్బాయిలు అంటే ఓకే అనిపిస్తుంది. అంటే అందమైన అబ్బాయిలు అడిగితే ఓకేనా? అంటే అనిపిస్తుంది కదా, అది ఓకే అనిపిస్తుంది. అంటే ఆ చీకట్లో అందం ఎక్కడ కనిపిస్తుంది మీది? మీరంటే లైఫ్ లో ఫోకస్ లో ఉంటారు. కొందరు బాగానే ఉంటారు, మీరు బాగున్నారు మీ నెంబర్ ఇవ్వండి మీకు కన్సల్ట్ అవుతా ఇట్లా అంటే ఓకే, తర్వాత నెంబర్ ఇచ్చేస్తాం. ఓకే. అలా ఎవరైనా పరిచయం దగ్గర వస్తులా ఎవరైనా ఇలా? ఓకే. వాళ్ళతో ఏమైనా వస్తాయా మీకు తర్వాత? ఫ్యామిలీ ఫంక్షన్స్ వస్తుంటాయి. ఓకే.
ఇప్పుడు నార్మల్గా మీ జీవితం చూసి అంతా కూడా ఒక ఇన్స్పైర్గా, లేదంటే వాళ్ళు చేసేటువంటి పనులు కాదనుకుంటూ మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు ఏర్పరచుకున్నారు కదా. నిజంగా జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, ఎంతో మంది ఫిలిం ఇండస్ట్రీలో, మోడలింగ్లో, అటు బ్యూటీ విషయంలో మీరు చెప్పేటువంటి అన్ని ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్గా రాణిస్తున్నారు మేడం. ఒక అబ్బాయిగా ఉండేటువంటి మీరు ఆ టైంలో ఇది చేయాలనుకుంటున్నా, కాకపోతే చేయలేకపోయినా యాజ్ ఎ థర్డ్ జెండర్గా కన్వర్ట్ అయిన తర్వాత ఏముండే మీ సోషల్ ఏముండే మీ పని ఏముండే అంతకు ముందా? యాజ్ ఎ బాయ్ గా అంటే నేను డాక్టర్ చేయాలన్నట్టు ఉండే. అంటే నేను ఆ ఫీల్డ్ ఎంచుకున్నా కాబట్టి అది చేయాలనుకున్నా. ఓకే. బట్ ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసినప్పటి నుంచి మేకప్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్, బ్యూటిషియన్. ఓకే. ఓకే. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాల గవర్నమెంట్ కావచ్చు, మీ పట్ల శ్రద్ధ ఎలా ఉంది, లేకపోతే వాళ్ళు చేపడుతున్నటువంటి ఆ ప్రోత్సాహాలు ఎలా ఉన్నాయి, లేకపోతే మీకు ఇంకా ఏమైనా ప్రోత్సాహాలు కావాలా, అంటే సొసైటీకి మీకు అంటే వేరు చేసినటువంటి తారుమారు చేసేటువంటి ఆ భావాలు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఏ ఇతర రాష్ట్ర గవర్నమెంట్ మీ పట్ల ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వంలో ట్రాన్స్జెండర్స్కి వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ జాబ్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డికి. నాయకు ధన్యవాదాలు. నేను చేయకపోయినా నాతో స్నేహితులు చేస్తున్నారు. సో హ్యాపీ. ఓకే. ఎలా అనిపించింది? అదే అంటే ఇప్పుడు ఇది మాకు బేసిక్ మొదటి స్టెప్ ఇది. ఇంకా ఇలాంటి ఎన్నో రావాలని కోరుకుంటున్నా. ఓకే. అదే ట్రాఫిక్ లైట్ల దగ్గర, అవే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు బెగ్గింగ్, మీకు ఒక ఆత్మాభిమానం చంపుకొని ఏ పని చేయలేక, మీకు అక్కడ ఎంకరేజ్మెంట్ లేక మీరు అక్కడ బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది చీదరించుకోవడం జరుగుతుంది. కానీ అక్కడే ఒక ఆఫీసర్ గా ఎక్కడైతే చీప్ గా చూసిన ప్లేసే అక్కడనే గౌరవం నిలబెట్టింది ఈ ట్రాన్స్ కమ్యూనిటీకి. ఇది ట్రాఫిక్ పోలీస్ జాబ్ వచ్చినప్పుడు. అవును. అవి దీనికి చాలా ఓకే. చేస్తుండే వాళ్ళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఓకే. చేస్తున్నారు వాళ్ళు. ఓకే. నిజంగా థ్యాంక్ యూ మేడం. మీ యొక్క లైఫ్ అంతా విన్న తర్వాత చిన్నప్పటి నుంచి ఎట్ ద టైమ్ ఆఫ్ అడలసెన్స్ నుంచి కావచ్చు, మీరు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఆ పీరియడ్ అంతా కూడా మీరు పడ్డటువంటి బాధలు కావచ్చు, మీరు వెన్నులో తట్టుకొని దాదాపు మీలో ఆత్మవిశ్వాసాన్ని, ఆ స్థైర్యాన్ని, ఆ ధైర్యాన్ని మీరు వంట పెట్టుకొని మీలో ఇది కాదు, నేను అబ్బాయిని కాదు, నాలో ఒక అమ్మాయి ఉంది, నాలో ఒక ఆడదాన్ని నేను చూసుకుంటానని చెప్పేసి అద్దాలతో మీరు మాట్లాడుకున్నటువంటి రోజుల నుంచి ఎన్నో రాత్రులు, ఎన్నో పగలు ఉన్నప్పుడు ఆ ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క మాట, ఒక్కొక్క ఐ డ్రాప్ కలిగినటువంటి ఫీలింగ్స్ అంతా కూడా ఈరోజు మీకు ఒక నిండు ఒక చీరలో, ఒక నిండుతనంలో, ఒక ఆడవారిగా ఎవరైనా చూస్తే సెక్సువల్గా కాకుండా కూడా చేతులెత్తి దండం పెట్టేలాగా ఉన్నారు. ఇదే వృత్తిని కొనసాగించాలా అని కొంతమంది రికగ్నైజ్ చేసినప్పటికీ మీరు అందులో వెళ్లకుండా మీకు ఒక ఓన్ క్రియేటివిటీతో, మీకు ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. యాజ్ ఏ బ్యూటీషియన్గా కూడా మీరు సక్సెస్ సాధించాలి. అనేక కస్టమర్స్తో మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకుంటూ మీ పనితనాన్ని పెంచుకునేగా మీరు ఉండాలని చెప్పేసి హిట్ టీవీ కోరుతా ఉంది. మా బ్లెస్సింగ్స్ కావచ్చు, మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా మా హిట్ టీవీ మీద ఉండాలి. అదే పరంగా వ్యూవర్స్ మీరు కూడా ఎక్కడైనా థర్డ్ జెండర్ కమ్యూనిటీ కావచ్చు, హిజ్రా, ట్రాన్స్జెండర్, లేదంటే 0.5 అనే రకరకాల పేర్లతో పిలవకుండా కేవలం వాళ్ళ పేర్లు ఉంటాయి, లేదంటే పేరు చెప్పమంటే పేరు చెప్తారు. వాళ్ళకు అసహనం కలిగించేటువంటి మాటలతో, సూటిపోటు మాటలతో పలకకుండా కేవలం మర్యాదపూర్వకంగా, లేదంటే వాళ్ళకు వయసు బట్టి ఆనందాన్ని ఇచ్చేటువంటి పలుకులతో పలకాలంటే వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. అదేవిధంగా మనం ఫాలో అవుదాం, వాళ్ళను రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనం రెస్పెక్ట్ పొందే విధంగా ఉందాం. లేకపోతే అబ్బాయిలంటే ఇదే, లేదంటే కమ్యూనిటీ అంటే ఇదే అనే రకంగా అది వెళ్తుంది. కాబట్టి దీన్ని ఇక్కడికే స్టాప్ చేసే విధంగా కూడా మా యొక్క హిట్ టీవీ ప్రయత్నం. చూశారు కదా, తన డ్యాన్స్ కావచ్చు, తనలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, తన పాడినటువంటి పాటలు కూడా మిమ్మల్ని కేవలం ఆనందాన్ని కలిగించే విషయాలు మాత్రమే తప్ప ఎవరిని కూడా ఉద్దేశించి కాదు. తన నిత్య జీవితంలో జరిగినటువంటి సంఘటనలని మనతో పంచుకున్నారు. ఆ సమయంలో, ఆ టైంలో, ఏ పీరియడ్లో ఉన్నటువంటి ఆ పీరియడ్లో బాధలన్నీ కూడా మీకు చెప్పారు. మీ పక్కన ఎవరైనా తోటోళ్ళు కావచ్చు, మీ కమ్యూనిటీస్లో, మీ క్లాస్మేట్స్లో అమ్మాయి లేదా అబ్బాయి అలా చేంజ్ అవ్వాలనుకుంటే మీరు చేయాల్సినటువంటి పనులు వాళ్ళకు ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. వాళ్ళకు మీరేం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మరీ ముఖ్యంగా పేరెంట్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా రెస్పెక్ట్ చేసేటువంటి, వాళ్ళ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేసే విధంగా ఉండాలి తప్ప వాళ్ళను కించపరిచే విధంగా ఉండొద్దంటూ కూడా చెప్తున్నారు. మరి ముఖ్యంగా మనమంతా కూడా ఇదే ఫాలో అవుదాం, అందరినీ రెస్పెక్ట్ చేద్దాం, అందరిలో మనల్ని చూసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.